మహాభారతం హిందువులకు పంచమ వేదం. దేవనాగరి భాష అనబడిన సంస్కృత భాషలో రచించారు. 4000 సామాన్య శకానికి పూర్వం రచించారు. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వాలలో 18 లక్షల పదములతో ప్రపంచంలో అతిపెద్ద కావ్యం. ఈ కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య తిక్కన ఎర్రన తెలుగులో అనువదించారు. 18 పర్వాలు: ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్వ పర్వం, సౌస్థిక పర్వం, శ్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇది నిజం, జీవిత సత్యం. ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదు. ఈ విషయాన్నే మహాభారతము తెలుపుతుంది. మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం. పాండవులు కూడా ఎన్నో బాధలు అనుభవించారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. కౌరవుల రాజ్యకాంక్ష కోసం పాండవులు అనేక రకాలుగా బాధలకు గురి అయ్యారు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని పాపాలు చేసేవారు గత జన్మలో కూడా పాపి అవ్వటం వలనే అదే ఫలితాన్ని అనుభవిస్తున్నారు. జీవిత సత్యాల వెనుక ఉన్న అర్థాలను గ్రహిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంతో బాగుంటుంది. మనసుల రాగద్వేషాలు, బలహీనతలు, రాజ్యకాంక్ష వలనే ద్వాపార యుగంలో జరిగిందే మహాభారతం. ప్రతి వ్యక్తి లక్ష్యం ధర్మాన్ని కాపాడటమే. మంచి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో మన వాళ్ళు ఉన్నా కూడా ఎక్కువగా మహాభారతం జరిగింది ఉత్తర భారతదేశంలోనే. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువగా జరిగింది. మహాభారతం అనగానే పాండవులు, కౌరవులు, కృష్ణుడు, కురుక్షేత్రం, భగవద్గీత గుర్తుకొస్తాయి.